హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్. తెలుగు వెబ్ లెర్నర్స్ కొత్త వీడియోకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మనం కొత్తగా పెట్టిన రేషన్ కార్డుల యొక్క అప్లికేషన్ స్టేటస్, వాటిని ఎలా ప్రింట్ తీసుకోవాలి అనే దాని మీద చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా గూగుల్లోకి వెళ్ళి మొదటగా ఏపీ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ కొడుతూనే కింద మీకు ఫస్ట్లోనే SCBPDS లాగిన్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అనేది హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజీలో కొత్తగా చేశారు ఇవన్నీ ఆప్షన్స్. ఇక్కడ మనకు మెయిన్గా 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ప్రింట్ రేషన్ కార్డ్, సెర్చ్ రేషన్ కార్డ్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, అప్లికేషన్ సెర్చ్. ప్రతి ఒక్క దాంట్లో డిఫాల్ట్గా మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కానీ లేదా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కానీ మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని కనుక్కోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ అయి ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ ప్రింట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ వదిలేసి ఇక్కడ సెర్చ్ రేషన్ కార్డ్, మనం ఏదైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నా లేదా ఉన్న రేషన్ కార్డులోనే ఏదైనా అప్డేట్స్కి నేమ్ చేంజ్ చేయడం కానీ ఒక అడిషన్ చేయడం కానీ ఇట్లాంటివి చేసి ఉంటే యాక్సెప్ట్ అయ్యాయా రిజెక్ట్ అయ్యాయా తెలుసుకోవడానికి ఇక్కడ కొట్టాలి. సో దానికోసం ఈజీగా ఉండడానికి మీ ఫ్యామిలీ మెంబర్ల యొక్క ఏదైనా ఒక ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఒక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను, 50260. సో నేను తెలుసుకోవాలనుకుంటున్న రేషన్ కార్డు యొక్క ఆధార్ నెంబర్ ఇది. సో ఇక్కడ సెర్చ్ అనే బటన్ క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ చూపిస్తుంది. కార్డు టైప్ వైట్, JAP అని వచ్చింది. JAP అంటే జన్మభూమి ప్రోగ్రాంలో ఈ కార్డ్ని యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్, తర్వాత వాళ్ళ అడ్రస్, ఎవరు, ఇక్కడ వాళ్ళ ఇంట్లో మెంబర్స్, ఆ రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ రిమార్క్స్ రిజెక్టెడ్, రిమార్క్స్ JAP2 ఇష్యూడ్ అంటే జన్మభూమి 2 ప్రోగ్రాంలో ఈ రేషన్ కార్డుని ఇష్యూ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి కదా. ముందు మనం ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ కదా, దీన్ని నోట్ చేసుకుందాం. ఎందుకంటే కార్డు ప్రింట్ తీసుకోవడం కోసం ఇది యాక్సెప్ట్ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది స్టేటస్. సో ఈ నెంబర్ని నోట్ చేసుకుందాం, దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఆ కార్డుని ఎలా ప్రింట్ తీసుకోవాలంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి ఏపీ రేషన్ కార్డ్ ప్రింట్, ఏపీ రేషన్ కార్డ్ ప్రింట్. ఇక్కడ ఏపీ రేషన్ కార్డ్ ప్రింట్ అనగానే మనకి 2 ఆప్షన్స్ హైలైట్ అయ్యాయి, ఫస్ట్ సెకండ్. ఈ ఫస్ట్ ఆప్షన్ వదిలేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ న్యూ రేషన్ కార్డ్స్, పబ్లిక్ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ ID. సో డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి వైఎస్ఆర్, రేషన్ కార్డ్ నెంబర్ మనం ఏదైతే అక్కడ పెట్టుకున్నామో సో అక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు మనం క్లిక్ చేయగానే చూసారు కదా, ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయిన రేషన్ కార్డు నెంబరు, తర్వాత వాళ్ళ షాప్ నెంబరు, వాళ్ళ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఇంకొకటి కొత్తగా చేర్చిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఒక కోడ్ కనిపిస్తుంది. దీన్ని QR కోడ్ అంటారు. మన మొబైల్లో QR కోడ్ రీడర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా దీన్ని ఇక్కడ స్కాన్ చేసామంటే ఆ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది దీన్ని యాక్సెప్ట్ చేయబడిన రేషన్ కార్డుని మనం ప్రింట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ప్రింట్ తీసుకొని ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్గా ఇట్లా ప్రింట్ తీసుకొని ఈ రేషన్ కార్డుని మనం ప్రింట్ తీసుకొని కలర్ జిరాక్స్లో MRO ఆఫీస్కి వెళ్ళేసి మండల ఆఫీస్కి అక్కడికి వెళ్ళి MRO గారి దగ్గర సైన్ తీసుకున్నామంటే సో ఇది సేమ్ ఒరిజినల్గా మన దగ్గర చలామణి అయిపోతుందంట. సో ఇది కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క రేషన్ కార్డు సెర్చ్ చేయడం, ప్రింట్ తీసుకునే ప్రొసీజర్. థ్యాంక్ యూ.